డాక్టర్ గారు ఇప్పుడు వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ కనిపించిన ఒక పేషెంట్ కి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కలర్ డాప్లర్ టెస్ట్ అంటారు. దీని వల్ల వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేవా అనేది తెలుస్తోంది. సో ఏంటి టెస్ట్, ఎలా చేస్తారు, మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఇది కలర్ డాప్లర్ అండి. ఇది కలర్ డాప్లర్ ప్రోబ్ అంటాం అనమాట. దీనిలో ఇలాంటి జెల్ లాంటిది పూస్తాము. సో డాప్లర్ చేసేటప్పుడు పేషెంట్కి ఎటువంటి నొప్పి కూడా ఉండదు. రెండోది అంటే డాప్లర్ సరిగా చేయాలంటే పేషెంట్ స్టాండింగ్లోనే ఉండాలి. ఇలా కాల్ రెస్ట్ తీసుకొని ఇలా మంచిగా లూజ్గా పెట్టి కాల్ రెస్ట్ తీసుకొని లూజ్గా ఒక స్టూల్ మీద పెట్టాలి. పడుకోబెట్టి కానీ డాప్లర్ చేస్తే ఆ డాప్లర్ మీకు పనికిరాదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని చూసారంటే కాలు కింద భాగం నల్లబడుతుంది. ఇది వారికోస్ వెయిన్స్ సిమ్టమ్స్. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ యాక్చువల్ నరాలు బయటికి కూడా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి కేసెస్కి ఏం చేస్తామంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ చేసి మనం ఎగ్జామినింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఎగ్జామినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఒక బ్లాక్ హోల్ లా కనిపిస్తుంది చూడండి. ఈ బ్లాక్ హోల్ అంతా కూడాను వారికోస్ వెయిన్స్ అన్నమాట. సో ఇవి చేసుకున్నప్పుడు ఏంటంటే స్టాండింగ్ పొజిషన్ చేసి వాటి కొలతలు ఎంత, వాటి డయామీటర్ ఎంత, కొలతలు ఎంత, ఇవన్నీ కూడా మెజర్మెంట్ తీసుకుంటాం. ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఫ్లో చూస్తాం. అంటే బ్లడ్ ఎటు ఫ్లో అవుతుంది, ఫ్రంట్ ఫ్లో అవుతుందా, బ్యాక్ ఫ్లో అవుతుందా అని చెక్ చేస్తాం అనమాట. అది చెక్ చేయాలంటే దానికి ఏం చేస్తామంటే డాప్లర్ అని టెస్ట్ చేస్తాము. మన సిస్టర్ గారు ఇక్కడ నొక్కుతారు, ఒకసారి నొక్కండి. సో ఈ ఫ్లోని మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి, వాటి డయామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడాను మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పేషెంట్కి ఇవాళ ఆపరేషన్ ఉంది. ఈ బొమ్మలన్నీ మేము అక్కడ కాగితం మీద బొమ్మ వేసుకొని ఇతన్ని ఈ మిషన్తో పాటు మేము పైకి వెళ్తాం థియేటర్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆ మ్యాప్ ప్రకారము ఏ వెయిన్స్ పనిచేయట్లేదు అవి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. సో అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏ డాక్టర్ అయితే మీకు డాప్లర్ చేస్తారో ఆ డాక్టరే మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. మీకు వేరే డాక్టర్స్ అంటే ఓ డాక్టర్ ఒకళ్ళు చేసి స్కాన్ సెంటర్లో చేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే మీకు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదొక నావిగేటెడ్ సర్జరీ అనమాట. ఈ సర్జరీలో ఏం చేస్తామంటే క్లియర్గా ఎగ్జామిన్ చేసుకొని అదే బొమ్మ వేసుకొని అదే మిషన్తోని మనం ఆపరేట్ చేసి తగ్గిస్తాం. దట్స్ వై మన యాక్యురసీ, మన రిజల్ట్స్, మన అవుట్కమ్స్ ఇండియాలో బెస్ట్గా ఉంటాయి. సో ఈ మిషన్ లో మీకు ఇప్పుడు అతనికి ఏ స్టేజ్ లో ఉన్నాయి డయామీటర్స్ తెలిసిపోయినాయి. స్టేజ్ అంటే మనం చూస్తూ కూడా తెలిసిపోతుంది. కాలు కింద భాగం బాగా నల్లగా వాచిపోతే ఇది 4th స్టేజ్ లో ఉన్నారు ఇతనికి ఏమో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి చాలా తగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా అయిపోతుంది సార్, ఇవన్నీ డాట్స్ అవన్నీ గట్టిగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. వాపు ఒక 3-4 months పడుతుంది తగ్గడానికి. ఆయన కొంచెం వెయిట్ కూడా తగ్గితే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చి చాలా ఫెంటాస్టిక్ రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇతనికంటే 4th స్టేజ్ లో ఉంది, ఒకవేళ ఎర్లీ స్టేజ్ లో ఉంటే వాళ్ళకి కూడా సర్జరీ అవసరమా? వాళ్ళ అవసరం బట్టి. ఫస్ట్ స్టేజ్ లో మీకు పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, నొప్పులు బాధలు ఉండవు కదా. సో ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అడుగుతాం అనమాట, మీకు ఈ వెయిన్స్ తీయాలంటే కాస్మెటిక్ రీజన్ కి తీద్దాం, లేదని అక్కర్లేదు. సో వాళ్ళకి చేయాలి మ్యాండేటరీ కంపల్సరీ అని చెప్పం. ఇతని లాంటి స్టేజ్ కి కంపల్సరీ చేయాలి, లేకపోతే ఈ బ్లాక్